తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇంటి దిష్టి కోసము చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. మెయిన్ వచ్చేసి మనకి గుమ్మడికాయలు కడుతూ ఉంటారు కదండి. దాంతో పాటు కలబందను కూడా పెడుతూ ఉంటారు, అలాగే స్ఫటిక కూడా పెడుతూ ఉంటారు కొంతమంది. అయితే ఇప్పుడు ఈ గుమ్మడి కలబంద ఇవి పెట్టడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? తప్పకుండా అమ్మా. ఈ జనరేషన్లో ఇప్పుడున్న కాలంలో ఇవి ఏవి పెట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదండి. నిరుపయోగం అంతే. అదేంటండి అని అంటే, ఒక గుమ్మడికాయ పెట్టాలంటే ఉట్టి ఒకటి అవసరం. ఆ ఉట్టి అనేటువంటిది ఒక నారతో తయారు చేసేవారు పూర్వం. ఇప్పుడు మొత్తం అంతా కూడా కవరు, ఫైబరు, ప్లాస్టిక్ కవర్లో కలిపి పురివేసి తయారు చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్, ఫైబరు, కవరు అనేటువంటిది ఆకర్షిస్తూ ఉంటుంది. ఏ నెగిటివ్ అయినా సరే ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ నారతోటి తయారు చేసేటువంటివి అలానే నల్లగా పీచులుగా తయారు చేస్తారు. అదే ఒక రకమైన గొంగలి దాంతో. అవి పెట్టేవి ఏం చేస్తాయంటే కేవలం పాజిటివ్ని మాత్రమే అవి లాక్కొని నెగిటివ్ని పంపించేస్తూ ఉంటాయి. ఓహోహో, అంటే మెయిన్ అంతా నారలో ఉంటుందంటారా? ప్రధానం అదే. దాన్ని రక్షించేదేది దాని నుంచే వస్తుంది మొత్తం అంతా. ఒక బల్బు ఉందండి, ఆ బల్బు మీరు ఇలా పట్టుకుంటే వెలుగుతుందా? లేదు. హోల్డర్లో పెట్టి తిప్పాలి. దానికి ఆధారం ఏది? హోల్డరు. లేదంటే 2 బ్యాటరీలకి తగిలిస్తే అది వెలుగుతుంది. అంటే దానికంటూ ఒక ఆధారం కావాలి. ఆ ఆధారం అనేటువంటిది ఎంత గొప్పదైతే, ఎంత శక్తివంతమదైతే అది రొటేషన్ చేసుకుంటుంది. అట్లా ఆధారభూతా అని ప్రతిదానికి ఒక ఆధారం. మెల్లో మంగళసూత్రాలు వేస్తారు, దానికి ఆధారం ఏంటి? పసుపు తాడు. ఎంత ఇదంటే, ఇది మొత్తం బంగారం వేసినా అక్కడ మాత్రం పసుపు తాడు గట్టి పెడతారుగా. ఆ సూత్రాలు, నాన్కోడు అవి మాత్రం ఆ పసుపు తాడికే వేసి ఆ పసుపు తాడిని ఆ బంగారపు చేని కట్టి ముడివేస్తారు. దాన్ని కూడా బంగారంతో తయారు చేసిన వాళ్ళు లేరుగా. అవి అహంకారాన్ని నెతికితే చేస్తారు, అది వేరే విషయం. దాదాపుగా 199 మంది కూడా మన సాంప్రదాయంలో మొత్తం బంగారపు చేని వేసినా అక్కడ మాత్రం పసుపు తాడే వేస్తారు. ఆధారం. ఆ పసుపు తాడు ఏంటంటే వివాహంలో పసుపు తాడు కట్టిస్తున్నారు. దానికి ఒక ఆధారంతో, ఒక విధానంతో. ఆ ఆధారం ఉండేటువంటి దానికి ఎంత అయితే శక్తి ఉంటుందో ఆ శక్తిని రొటేషన్ చేస్తుంది ఇదంతా. కాబట్టి మనం ఆ స్ఫటిక అది కట్టిన నలుపు, సిమెంటు రంగు, 2 రకాల్లో ఉంటాయి అవి, పీచులుగా. నార పూర్తిగా పోయింది ఇప్పుడు, ఎక్కడో కానీ దొరకట్లా. అటువంటివి తీసుకొచ్చుకొని మనం దిష్టి గుమ్మడికాయను, దిష్టి పటికను, కలబంద అనేటువంటిది కాస్త ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రమోషన్ చేశారు. ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ లేనప్పుడు అది లేదు. ఈ మధ్యకాలంలో అది ఎక్కువగా ప్రమోషన్ జరిగింది. కాబట్టి దాని గురించి నేను అంత పెద్ద డిస్కషన్ చేయను. గుమ్మడికాయ కావచ్చు, స్ఫటిక కావచ్చు, ఇవన్నీ కూడా కింద స్ఫటిక పెట్టి, స్ఫటిక మీద గుమ్మడికాయ, పటిక మీద గుమ్మడికాయ పెడతారు. గుమ్మడికాయ మీద కూడా అడ్డం పెట్టి పటిక పెట్టిన రోజులు ఉన్నాయి. 2 పక్కనే కూడా వేలాడదీస్తూ ఉంటారు. నల్లటి తాడు పీచులుగా ఉంటుంది. వాటి నుంచి కడితే ఆధారం అనేటువంటిది ఎంత గట్టిగా అయితే ఉంటుందో అది మొత్తం పరిసరాల్లో ఉండేటువంటి ప్రతి చోట ఉన్న పాజిటివ్ లాక్కుంటుంది. ఓకే. మన పరిసరాల్లో నెగిటివ్ అనేటువంటిది లేకుండా ఎప్పటికప్పుడు అది తరివేస్తుంది. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? నా ఇంటికి పాజిటివ్ రావడం ఏంటి ఏమనుకుంటున్నారు? నాకు తెల్లారితే నేను ఎన్ని విధవ పనులు చేస్తా, నా ఇంటికి నెగిటివ్యే రావాలని చెప్పి కవర్లతో చుట్టించిన ఇవన్నీ తయారు చేసి ఆ వచ్చిన వాటితో గుమ్మడికాయ పెడుతున్నాం, పటిక పెడుతున్నాం. బాగుంది. ఇది మీరు ప్లాస్టిక్ది కవర్లతో రకరకాలు కట్టింది అదంతా కూడా వేస్ట్, చెత్తతో తయారు చేసేటువంటిది, డస్ట్ దాంతో తయారు చేసేటువంటిది. అంటే ఒక రకంగా రెండోసారి వాడకానికి పనికి రానటువంటిది ఏదైతే ఉంటుందో అటువంటి పదార్థాలతో తయారు చేసేటువంటిది. ఓకే. అది మొత్తం నెగిటివ్ని లాక్కుంటుంది. అదేంటంటే మీరు ఎట్లా మాట్లాడతారు? గుమ్మడికాయకి పూజ చేసి కడతాం కదా, గుమ్మడికాయలో శక్తి ఉండదా? నిజమే కదా. అవును, కానీ ఆధారం అదే అంటున్నారు కదా, నాకు అందుకే దాని జోలికి వెళ్ళలేకపోతున్నాను నేను. మీకు ఒక షాపులో కొన్నప్పుడు ఒక మొబైల్ ఇస్తాడు, ₹1,00,000 పెట్టి మీరు మొబైల్ కొంటాడు. కొన్నప్పుడు అందులో ఒక ఛార్జే ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది? అది
మనం పెట్టుకోవాల్సింది ఇంటికి వచ్చాక. అబ్బే 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 నాకు నేను ₹1,00,000 పెట్టుకున్నాను, నేను ఎంత మాట్లాడుతున్నా ఛార్జింగ్ దిగదంటే అట్లా. దానికి ఒక ఛార్జర్ పెట్టుకోవాలి. ఆ ఫోన్కి తగ్గ ఛార్జర్ని పెడితే ఒక స్థాయిలో ఉంటుంది. ఏదో ఒకటి పెడితే లోపల ఒక్కొక్కటి పోతూ ఉంటాయి అవునా. అలానే మనం ఆ గుమ్మడికాయలు ఎంత ఆరాధన చేసి పెట్టినప్పటికీ కూడా అది రొటేషన్ కావాలి అని అంటే ఛార్జ్, దానికి ఆధారంగా ఉండేటువంటి దానికి స్వతసిద్ధంగా లాక్కునేటట్టు ఉండాలి. గ్రహించటం, అయస్కాంతం ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది, స్వతహాగానే తీసుకుంటుంది. దాంట్లో ప్రత్యేకమైన శక్తి నింపక్కర్లేదు కదా, తీసుకుంటుంది. అలాగే ఆ కట్టేటువంటి థాడ్ ఏదైతే ఉంటుందో అది స్వతసిద్ధంగానే అది గ్రహించేటువంటిది ఉండాలి. ఆ గ్రహించేటువంటి శక్తి అందులో ఏదైతే ఉంటుందో ఈ గుమ్మడికాయలో మనం నింపిన మంత్రశక్తి ఈ తాడు కలిపి ఎప్పటికప్పుడు రొటేషన్ అయ్యి రౌండ్గా ఆ పరిసరాలకి కేవలం పాజిటివ్ మాత్రమే తీసుకుంటూ నెగిటివ్ అనేటువంటిది మన పరిసరాలకి రాలేదు. కొన్ని ఇళ్ళకి మనం వెళ్ళినప్పుడు ఇంటి ముందుకు వెళ్ళి సింహద్వారం నుంచి లోపలికి వెళ్తుంటే ఏదో ఒక ప్రశాంతత అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ ఇల్లు చూడేసిన ఇంట్లోకి వెళ్తున్నా. కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఏమిటో ఎందుకున్నామా ఎందుకు వచ్చామా రకరకాలుగా అనిపిస్తుంటుంది. దీనికి మనం కట్టేటువంటి విధానం ఒకటి, తత్వ ప్రయోగం ఒకటి. మనం ఎంత ఆరాధన చేసామని కాదు, నారతో తయారు చేసినటువంటిది మనం తీసుకొచ్చామా, ప్లాస్టిక్ ఇప్పుడు నారతో తీసుకొచ్చి పెడితే అది లాక్కొని 1 సంవత్సరం 1.5 సంవత్సరం ఉంటుంది మా గుమ్మడికాయ. ఈ ప్లాస్టిక్తో కట్టండి, పట్ అని పేలిపోయినట్టుగా ఒక్కోసారి కుళ్ళిపోయినట్టుగా ఒక్కొక్క చుక్క కింద పడి జుగుప్సాకరమైనటువంటి. మా ఇంటికి అదే అయ్యిందండి. ఎన్ని మార్చామో ప్రతిసారి గుమ్మడికాయ కుళ్ళుకుపోవడం అనమాట. ఇంత దిష్టి ఉందా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే అది లాక్కుంటుంది దిష్టిని, బయట ఎక్కడో ఉన్నటువంటి దరిద్రాన్ని మొత్తం లాక్కుంటుంది. పాజిటివ్ లాక్కోదు ప్లాస్టిక్, ఇదంతా నెగిటివ్ లాక్కుంటుంది. దానివల్ల ఏంటి ఉపయోగం మనకు? కాబట్టి మనం కట్టేటువంటిది విశ్వకర్మణ హవిషావర్ధయస్వత్రాతారమింద్రమకృణోరవధ్యం తస్మై విషస్తమనం అంతా కొన్ని మంత్రాలతోటి ఆ కూష్మాండం అంటారు గుమ్మడికాయని. ఆ కూష్మాండంలోకి కొన్ని మంత్రాలని ఆవాహన చేసి పెడుతున్నాం. దానికి శక్తినిచ్చేది ఉండాలి ఆధారం. ఆధారానికి దిక్కు లేదు, శక్తి లేదు. మనం ఇచ్చిన మంత్రం అందులో ఎక్కువసేపు ఉండదు. ఎప్పుడేంటి పరిస్థితి, ఈ ఆధారం ఏం చేస్తుంది, మీకున్నటువంటి మిత్రుల్ని పక్కన పెట్టి శత్రువులతో స్నేహం చేస్తుంది. శత్రువులతో స్నేహం చేసినప్పుడు మీ మిత్రులు ఎంతకాలం మీతో కలిసి ఉంటారు, అది పరిస్థితి. ఇప్పుడు మన గుమ్మడికాయ కాబట్టి కుళ్ళిపోయిందని చెప్పేసి మనకు తెలుస్తుందండి. అలా మరి స్పటిక పెట్టినప్పుడు మనకి ఏం డిఫరెన్స్ తెలుస్తుంది అంటారు? అలాంటి ఉట్టిలో పట్టిక పెట్టినప్పుడు మీకు ఆ పట్టిక నుంచి నీరు కారుతుంది మా కిందకి, దాని నుంచి కూడా వస్తుంది నీరు కారుతుంది. లేదా మీరు ఇంత పెట్టండి, అది చిన్నదైపోతుంది, పట్టిక కరిగిపోతుంది, అది తొందరగా కరిగిపోతుంది. ఆ చుక్కలు మీకు కింద కనిపించినా కనిపించకపోయినా కనిపిస్తాయి. ఎట్లా కనిపిస్తాయి అంటే ఆ చుక్కలు కింద పడ్డప్పుడు తెల్లటి బండ అనుకోండి, దాని మీద అట్లా కింద పడగానే ఆ డ్రాప్ కింద పడితే స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయినప్పుడు అతుక్కుపోతుంది దానికి. అట్లా మనకు తెల్లటి బండ మీద కనిపించదు, తెల్లటి బండ మీద అది కనిపించదు, స్ప్రెడ్ అయిపోతుంది. మనం ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు లేదా 10 రోజులకు 15 రోజులకు 20 రోజులకు ఎప్పుడైనా నా గుమ్మం దగ్గర మనం మామూలుగా కూర్చొని చేయి కింద పెట్టినప్పుడు ఒక రకమైన జిగురులాగా చేతికి తగులుతూ ఉంటుంది. చేతికి వచ్చినప్పుడు ఏదో అతుక్కుండా ఏంటో దగ్గరగా అదేమిటి అంటే దాని నుంచి ఒక్కొక్కటి కింద పడుతుంది. అదే తెలుసుకోవడానికి మనకు అది. సో మెయిన్ పెట్టేది కాదు, దాని బేస్ అది హోల్డ్ చేసే దాంట్లోనే ఉంటుంది అసలైన శక్తి. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక కనువిప్పు అనమాట. మార్చాల్సిందే ఖచ్చితంగా ఉట్టి అన్నది. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.